చిన్నప్పుడు ఎప్పుడైనా షాపింగ్ మాల్లోనో లేదంటే ఏదైనా ఫంక్షన్లోనో అమ్మ చేయి వదిలేస్తే ఒక సెకండ్ కనిపించకపోతే ఎంత భయపడ్డారో గుర్తుందా? ఆ ఒక్క నిమిషం చాలు కళ్ళెమ్మటి వలవల వల నీళ్లు రావడానికి, గుండె ఆగిపోయినంత పని కూడా అవుతుంది. కానీ ఇక్కడ ఒక 6 ఏళ్ల పిల్లాడు వాళ్ళ అమ్మ తన కోసం వస్తుందని ఏకంగా 15 రోజులు ఒకే హోటల్ గదిలో ఒంటరిగా ఎదురు చూశాడు. ఆ పిల్లాడి పేరు చెంగ్ చెంగ్. ఫిబ్రవరిలో చెంగ్ చెంగ్ వాళ్ళ మదర్ యూఏతో కలిసి చైనాలోని ఒక హోటల్లో దిగాడు. కొన్ని రోజులు బాగానే ఉంది, కానీ మార్చిలో ఒక రోజు వాళ్ళ అమ్మ బయటకు వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు. ఆ 6 ఏళ్ల పిల్లాడు ఆ హోటల్ గదిలో 4 గోడల మధ్య ఒంటరిగా గడిపాడు. ఆకలేస్తే హోటల్ క్లీనర్ను అడిగి తిండి పెట్టించుకునేవాడు. వాళ్ళను గట్టిగా హత్తుకొని అమ్మ అని పిలిచేవాడు. ఒకసారి గదిలో ఉన్న స్మార్ట్ స్పీకర్ని చూసి ఆ పిల్లాడు అడిగిన ప్రశ్న వింటే ఎవరికైనా కన్నీళ్ళు వస్తాయి. నీకు పేరెంట్స్ ఉన్నారా? మా అమ్మ మళ్ళీ ఎప్పుడొస్తుంది అని ఆ డివైస్తో పంచుకున్న బాధ ఇప్పుడు ఇంటర్నెట్ని షేక్ చేస్తుంది. చివరికి మార్చ్ 24న వాళ్ళ అమ్మ హోటల్కి తిరిగి వచ్చింది. పిల్లాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మను హత్తుకున్నాడు. అందరూ ఆ తల్లిని తిట్టుకున్నారు, కానీ ఆమె చెప్పిన రీజన్ విన్నాక అందరూ షాక్ అయ్యారు. ఆమె ఒక సింగిల్ మదర్. తన అవిటి చెల్లెలి ట్రీట్మెంట్ కోసం లక్షల రూపాయలు అప్పు చేసిందట. హాస్పిటల్లో ఉన్న ఆమెకు హెల్త్ ఇష్యూస్ రావడంతో తన ఇన్ఫెక్షన్ కొడుకుకి అంటుకుంటుందని భయపడి అలా పారిపోయిందట. ఆమె అలా ఏడుస్తుంటే ఆ పిల్లాడు మాత్రం, అమ్మా నేను నిన్ను బ్లేమ్ చేయను, నేను స్ట్రాంగ్ బాయ్ని, నిన్ను నేను ప్రొటెక్ట్ చేస్తాను అన్నాడు. ఆ మాట విన్నాక అక్కడ ఉన్న వాళ్ళందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏదేమైనా హోటల్ స్టాఫ్ మాత్రం రియల్ హీరోలు. వాళ్ళు పిల్లాడిని తమ బిడ్డలా కేర్ తీసుకున్నారు. ప్రస్తుతం చెంగ్ చెంగ్ ఒక మంచి పోస్టర్ ఫ్యామిలీ దగ్గర ఉన్నాడు. కిండర్ గార్డెన్ స్కూల్కి కూడా వెళ్తున్నాడు. వాళ్ళ అమ్మ కూడా కష్టపడి అప్పులు తీర్చి బెస్ట్ పేరెంట్గా ఉంటానని ప్రామిస్ చేసింది. ఈ స్టోరీ విన్నాక మీకేమనిపించింది బాస్? అమ్మ పడ్డ కష్టం వల్లే అలా చేసిందా, లేక పిల్లాడిని అలా వదిలేయడం కరెక్టా? కింద కామెంట్ చేయండి.